నువ్వు రెడీయా? వెల్కమ్ టు ఆర్టీవీ, నేను మీ మనోజ్. దివాళీ డబుల్ ధమాకా ఆఫర్. ఇదేదో ఈ కామర్స్ సైట్ పెట్టి 50% ఆఫ్తోని మీకు ఎలక్ట్రానిక్ గూడ్స్నో మీకు కావాల్సిన ఎసెన్షియల్ కమోడిటీస్నో ఇస్తుందనుకుంటే పొరపాటు పడ్డట్టే. జిఎస్టీలో మార్పులు చేసి మీకు పర్మనెంట్గా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకి ప్రభుత్వం ఒక బంపర్ ఆఫర్ ఇచ్చింది. బేసిక్గా జిఎస్టీ అంటేనే నాకు తెలిసి చాలా కన్ఫ్యూజ్డ్ ట్యాక్స్ ఇది. సో ఎగ్జాంపుల్గా చెప్పుకుంటే ఒక పాప్కార్న్ ఉందనుకోండి, ఆ పాప్కార్న్ని ప్యాకేజ్డ్గా ప్రొడక్షన్ నుంచి సీల్లో పెట్టి సీల్ కవర్లో ఇస్తే ఒక రకమైన జిఎస్టీ స్లాబ్ ఇంప్లిమెంట్ అవుతుంది. అదే పాప్కార్న్ని విడివిడిగా తీసుకొచ్చి దాన్ని పర్మనెంట్గా ఇంట్లోనే మేకింగ్ చేసుకునే రకంగా తీసుకొస్తే అది ఇంకో రకమైన ధర. అంటే లూజ్డ్ వేరే రకంగా ఉంటుంది స్లాబ్స్, ప్యాకేజ్ వేరే రకంగా ఉంటుంది. అంతేందుకు పెరుగే మనం ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఇంట్లో తిరిగేటువంటి ఆ పెరుగుని లూజ్గా బయట డైరీ ఫార్మ్స్లో ఇస్తేటువంటి దాని మీద ఇంకో రకమైన జిఎస్టీ, అదే పెరుగు ప్యాకెట్లో ద్వారా వస్తే అది ఇంకో రకమైన జిఎస్టీ. రకరకాల కన్ఫ్యూజ్డ్ ట్యాక్స్గా ఉంటుంది జిఎస్టీ. సో దాంట్లో నుంచి కొంత బ్రీఫ్గా మీ అందరికీ అర్థమయ్యే విధంగా ప్రభుత్వం ఏ రకమైన చేంజెస్ తీసుకొచ్చింది. 2.0 జిఎస్టీ స్లాబ్స్ 2.0 ఎటువంటి చేంజెస్ ఉన్నాయి, ఎవరెవరికి బెనిఫిట్ అవబోతుందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. వీడియో చివరి వరకు చూడండి, మీకు ఎంత బెనిఫిట్ అవుతోంది. అయితే కొంత సమయం తీసుకోండి, ఒక 20 రోజుల సమయం తీసుకుంటే మీరు కొనేటువంటి ప్రోడక్ట్స్ పైన చాలా బిగ్గెస్ట్ మార్జిన్ని మీరు బెనిఫిట్గా పొందబోతున్నారు. ఒకసారి పీసీఆర్ ప్లే చేస్తారు, ఎవరెవరికి బెనిఫిట్ అవుతుంది అనేది. పేద మధ్యతరగతి ప్రజలకి బిగ్ రిలీఫ్. నేను చెప్తున్నాను, జిఎస్టీ ద్వారా ఇప్పుడు 2.0 దివాళీ ద హిస్టారికల్ గిఫ్ట్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ టు ఇండియన్స్ అనేది రకంగా సెంట్రల్ గవర్నమెంట్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నటువంటి ఆ పదాన్ని పేద మధ్యతరగతి ప్రజలకు మాత్రమే బెనిఫిట్స్. దాంట్లో సెప్టెంబర్ 22 నుంచి కొత్తగా జిఎస్టీ స్లాబ్స్ అమల్లోకి రాబోతున్నాయట. అంటే ఈ దసరా విజయదశమి కంటే ముందు నుంచే ఈ స్లాబ్స్ అమల్లోకి రాబోతున్నాయి. సో జిఎస్టీలో ఇకపైన 5-18% ఈ స్లాబ్స్ మాత్రమే ఉంటాయి. దీంట్లో ఉన్నటువంటి 12-28 స్లాబ్స్ని తొలగిస్తూ ఉన్నారు. సో మరి ఆ 12-28 స్లాబ్స్ని 12 దాంట్లో ఉన్నటువంటి వాటిని కొన్నింటి 8లో, 28% ఉన్నటువంటి వాటిని కొన్నింటి 18లో సరి చేస్తూ అటు ఇటుగా చేంజెస్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై 5 and 18% స్లాబ్స్ మాత్రమే, 12 and 28% స్లాబ్స్ లేవు. అంటే మరి దీంట్లో ఏమేమి స్లాబ్స్, దీంట్లో ఏ ప్రోడక్ట్స్ ఉంటాయి, ఆ ప్రోడక్ట్స్ ఇప్పుడు ఈ రకంగా ఎంత బెనిఫిట్ పొందుతున్నామని కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. సో లగ్జరీ వస్తువుల పైన 40% ట్యాక్స్. సో లగ్జీరియస్గా, సో పేద మధ్యతరగతి వాళ్ళ కోసం ఈ రకంగా 5 and 18% తీసుకొచ్చి బడాబాబుల కోసం, ధనికుల కోసం 40% టారిఫ్ విధించింది సెంట్రల్ గవర్నమెంట్. సో నెక్స్ట్ ఏ రకంగా వస్తాయి స్లాట్స్ అని చూస్తే కనుక ఈ వీటికి నో జిఎస్టీ. ఏంటవి? పర్సనల్ లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్. సో పర్సనల్ లైఫ్ అండ్ హెల్త్ ఇన్సూరెన్స్ వాటికి జిఎస్టీ కట్టాల్సిన పని లేదు. ఇంకా ఎవరైనా మీలాంటి వాళ్ళు హెల్త్ ఇన్సూరెన్స్ కడుతున్నారా, లేదా ఎల్ఐసి లాంటివి కడుతూ ఉన్నారా? సో మీరు డెఫినెట్గా ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మీరు జిఎస్టీ కట్టాల్సిన పని లేదు. మిమ్మల్ని మోసగించి ఇంకెవరైనా జిఎస్టీ ఉంటుంది, మీరు కట్టేటువంటి ప్రీమియంలో ఇంకో జిఎస్టీ కూడా వస్తుందని రకరకాలుగా చెప్పేటువంటి మాటలు చెప్తే ఇకపై వారికి మాకు కూడా తెలుసు అని చెప్పి మీరు దానికి కౌంటర్ వేసి జిఎస్టీ లేదు అనే విషయాన్ని మీరు గుర్తు చేయండి. సో ఇక్కడ మ్యాప్స్, చార్ట్స్ అండ్ గ్లోబల్, దీనికి అర్థం ఏంటంటే బేసిక్గా మ్యాప్లు ఎవరు తీసుకుంటే పిల్లలు, చదువుకునే పిల్లలు సోషల్ స్టడీస్ కోసం మ్యాప్సో లేకుంటే చార్ట్సో, గ్లోబ్సో, పెన్సిళ్ళు, షార్ప్నర్లు, క్రైన్స్లు, నోట్బుక్స్, ఎక్సర్సైజ్ బుక్స్ అండ్ ఎరైజర్, ఇవన్నీ కూడా స్కూల్ పిల్లల కోసం. సో స్కూల్ పిల్లల కోసం ఉపయోగపడేటువంటి మ్యాప్స్ ఇవన్నీ కూడా వీటిపైన ఎడ్యుకేషన్ సంబంధించిన వాటిపైన కొన్నిటిపైన నో జిఎస్టీ. గతంలో ఎరేజర్ పైన జిఎస్టీ ఉంది, షార్ప్నర్ పైన జిఎస్టీ ఉంది, పెన్సిల్ పైన జిఎస్టీ ఉంది. వాటన్నిటికీ ఇప్పుడు నో జిఎస్టీ కింద డిక్లేర్ చేసింది మన కేంద్ర ప్రభుత్వం. నెక్స్ట్ దాంట్లో చూస్తే 27 నుంచి 18% వచ్చినటువంటి జిఎస్టీ ఏ రకంగా ఉన్నాయి. సో ఏసీలు గతంలో 28% జిఎస్టీ ఉంటే, ఉదాహరణకి ఒక ₹1,00,000, నాకు తెలిసి ఏసీ ₹1,00,000 ఉండదేమో, ఒక 50,000లకు సంబంధించి ఏసీ తీసుకుంటే సుమారుగా ₹14,000 వరకు మనకు జిఎస్టీ అమలయ్యేది. 14,000, ₹50,000 ఏసీకి ₹14,000 జిఎస్టీ అని అంటే ఇటుగా ఒక 64,000 వరకు, 60,000 వరకు పోయేది. సో ఆ రకంగా ఏసీల ధర తగ్గింది. ఎంత తగ్గింది? 18% తగ్గింది, అంటే 10% తగ్గింది, 10% తగ్గింది. సో ఇంకా టెలివిజన్ పైన తగ్గింది, అది 32 ఇంచెస్ పైబడే. 32 ఇంచెస్ లోపల ఏం చేంజెస్ లేవు, 32 ఇంచెస్ పైబడి మాత్రమే ఈ రకంగా ఉంది. 32 ఇంచెస్ లోబడి మాత్రమే. 32 ఇంచెస్ దాటిందనంటే కొన్ని చేంజెస్ కూడా ఉన్నాయి. ఈ కన్ఫ్యూజన్ కొంత ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో మానిటర్స్ అండ్ ప్రొజెక్టర్స్, డిష్ వాషింగ్ మెషిన్స్, తర్వాత సిమెంట్, మోటార్ సైకిల్స్ అండ్ 3 వీలర్స్, వీటన్నిటిపైన
28% నుంచి 18% జిఎస్టీని తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. నెక్స్ట్ 5% జిఎస్టీ పీసీఆర్ ప్లే చేయండి. సో వీటిపైన 5% జిఎస్టీ. ఏ ప్రోడక్ట్స్ అంటే ట్రాక్టర్ టైర్స్ అండ్ పార్ట్స్, ట్రాక్టర్ అగ్రికల్చర్ యూసేజ్ కోసం దాన్ని 5% మాత్రమే జిఎస్టీగా విధించింది కేంద్ర ప్రభుత్వం. సో హెయిర్ ఆయిల్ అండ్ టూత్ పేస్ట్, టాయిలెట్ సోప్ బార్ ఇవన్నీ కూడా 5% జిఎస్టీయే. టూత్ బ్రష్లు, షేవింగ్ క్రీమ్స్ అండ్ ట్రాక్టర్స్, బటర్, నెయ్యి, చీజ్, డైరీ ఐటమ్స్, ఫ్రీ ప్యాక్డ్ నమ్కీన్స్ అండ్ మిక్స్చర్స్, ఫీడింగ్ బాటిల్స్, పిల్లల నాప్కిన్స్ అండ్ క్లినికల్ డైపర్స్. సో స్పెసిడైట్ బయో పెస్టిసైడ్స్ అండ్ మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ కూడా 5%. అంటే బేసిక్ ఎసెన్షియల్స్ ఇవన్నీ కూడా విటమిన్స్ లేకపోతే న్యూట్రియంట్స్, చీజ్, బటర్, తర్వాత డైరీ ఐటమ్స్ ఇవన్నీ కూడా డైలీ ఐటమ్స్. మనం హెయిర్ ఆయిల్, టూత్ పేస్ట్, టాయిలెట్ సోప్ బార్ డైలీ ఐటమ్స్ పైన ఎసెన్షియల్ కమోడిటీస్ పైన 5% జిఎస్టీ విధించింది. మరి 40% ఒకటి ఉంది కదా, ఇవన్నీ పేద మధ్యతరగతి కుటుంబీకుల కోసం అయితే 40% జిఎస్టీలో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటాయి? ఎస్ ప్రీసిఆర్ ప్లే చేయండి. 40% జిఎస్టీ పైన 1200 సీసీ ధర నుండి పెట్రోల్ కార్ల పైన, లగ్జీరియస్ కార్లు 1200 సీసీ అని నార్మల్ ఈ రోజుల్లో ఒక మోతాదులోనే, అంటే ఒక స్పోర్ట్స్ యూటిలిటీ వెహికల్కి సంబంధించి ఒక మినీ ఎస్యూవీ లాంటి వెహికల్స్ అన్ని కూడా 1200 సీసీ పైబడి ఉంటాయి. సో వాటిని లగ్జీరియస్ ఐటమ్స్గా కన్సిడర్ చేస్తూ 40% జిఎస్టీ విధిస్తోంది కేంద్ర ప్రభుత్వం. సో ఇక్కడ 1500 సీసీ దాటినటువంటి డీజిల్ కార్ల పైన కూడా 40% జిఎస్టీని విధిస్తోంది. తర్వాత పాన్ మసాలా, సిగరెట్, గుట్కా వీటిపై విధించిన తప్పులేదు. పోనీ కనీసం ఈ జిఎస్టీ పెంచినంత మాత్రాన ధరలు పెరిగినాకైనా వీళ్ళు తినడం మానేస్తారేమో, ఆ రకంగా కొంత బెనిఫిట్ అయ్యవచ్చు, వాళ్ళ హెల్త్ కూడా కొంత ఇది బెనిఫిట్ ఏనేమో. సో ఇక్కడ పాన్ మసాలా, సిగరెట్, గుట్కా, పొగాకు ఉత్పత్తులపైన కూడా 40% జిఎస్టీని విధిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత నాన్ ఆల్కహాలిక్ బ్రేవరేజెస్ పైన కూడా 40% జిఎస్టీని విధిస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. సో ఇవన్నీ 18 అండ్ 5 అండ్ 40% జిఎస్టీలకు సంబంధించిన అంశం. ఒకసారి ఇన్ డీటెయిల్డ్గా నెక్స్ట్ ఒకటి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన జిఎస్టీ స్లాబ్స్ ఎలా ఉన్నాయో మీకు చూపిస్తాను. పీసీఆర్ గ్రాఫిక్స్. ఎస్ ఇక్కడ చూడండి, సేవ్ బిగ్ డిల్ ఎసెన్షియల్స్, డైలీ ఎసెన్షియల్స్ పైన హెయిర్ ఆయిల్, షాంపూ, టూత్ పేస్ట్, టాయిలెట్ సోప్ బార్, టూత్ బ్రష్, షేవింగ్ క్రీమ్, బటర్, గీ, చీజ్ అండ్ డైరీ స్ప్రెడ్స్. సో గతంలో ఈ హెయిర్ ఆయిల్, షాంపూ మనం ఒక మంచిగా ఉదయాన్నే స్నానం చేసి బయటకు రెడీ అయ్యి వచ్చేంత వరకు ప్రతి ప్రోడక్ట్ పైన గతంలో 18% జిఎస్టీ ఉంటే, పర్ఫ్యూమ్ పైన సైతం కూడా 18% ఉంటే దాన్ని 5%గా కన్సిడర్ చేస్తూ 5% మాత్రమే. సో 5%కే కుదించింది ఈ కేంద్ర ప్రభుత్వం. సో బటర్, తినే ఆహారాలు, బటర్, గీ, చీజ్ అండ్ డైరీ స్ప్రౌట్స్ ఇటువంటి వాటిపైన 12% ఉన్న ట్యాక్స్ని 5%కి కుదించింది. సో ప్రీ ప్యాకేజ్ నమ్కీన్స్, భుజియా అండ్ మిక్స్చర్, ప్రీ ప్యాకేజ్ అంటే లూజ్గా కొనుగోలు చేసే వాటిపైన గతంలో 12% ఉంటే ఇప్పుడు 12% నుంచి 5%కి తగ్గించింది. ఇక యుటెన్సిల్స్ పైన 12 నుంచి 5% తగ్గించింది. ఫీడింగ్ బాటిల్స్, చిన్నపిల్లలకి సెర్లాక్ కానివ్వండి, లేకపోతే ఇతర వాళ్ళకి తినిపించడం డైపర్స్, లేకపోతే ఇంకా రకరకాలుగా ఉంటాయి చిన్నపిల్లలకు అవసరమయ్యేవి. సో ఆ చిన్నపిల్లకి బేబీస్కి అవసరమయ్యేది దానిపైన 12% జిఎస్టీ ఉంటే దాన్ని 5% కింద కన్సిడర్ చేస్తూ 5% తగ్గించింది కేంద్ర ప్రభుత్వం. తర్వాత సీయింగ్ మిషన్స్ అండ్ పార్ట్స్ 12% నుంచి 5%. ఇలానే ఇండివిజువల్ హెల్త్ అండ్ లైఫ్ ఇన్సూరెన్స్ పైన జీరో, లైఫ్ ఇన్సూరెన్స్ పైన అట్ ద సేమ్ టైం పర్సనల్స్ పైన నో జిఎస్టీ, ఇకపై జిఎస్టీ కట్టాల్సిన పని లేదు. ఆ తర్వాత థర్మోమీటర్ పైన 5%, మెడికల్ కేర్ ఆక్సిజన్ పైన 5%. సో కొన్ని హెల్త్ ఇష్యూ రిలేటెడ్ కూడా ఆల్మోస్ట్ 5% చేసింది. హెల్త్ రిలేటెడ్ సంబంధించిన అంశాలపైన 5% చేసింది. అదే ఇన్సూరెన్స్ లాంటిదైనా ఉంటే నో జిఎస్టీ కట్టాల్సిన పని లేదు. సో ఇక అఫోర్డబుల్ ఎడ్యుకేషన్ మీద చూస్తే కంప్లీట్గా ఇందాక చెప్పాను కదా, పిల్లలకు అవసరమైన బుక్స్, నోట్ బుక్స్, పెన్సిల్స్, షార్ప్నర్స్, ఎరైజర్స్, మ్యాప్స్, చాట్స్, ఇంకా ఇతరత్ర స్కేలు ఇవన్నీ కూడా వాటిపైన నో జిఎస్టీ నిల్. తర్వాత అప్లిఫ్టింగ్ ఫార్మర్స్ అండ్ అగ్రికల్చర్ యూసేజ్, ఇందాక చెప్పాను కదా ట్రాక్టర్ టైర్స్, వాటిపైన కూడా 5%. ట్రాక్టర్స్, తర్వాత పెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్స్, డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్స్, స్ప్రింక్లర్స్, అగ్రికల్చర్, హార్టికల్చర్, ఫారెస్ట్రీ, మెషిన్స్ ఫర్ సాయిల్ ప్రిపరేషన్, ఈ మొత్తం అగ్రికల్చర్కి సంబంధించిన ప్రతి అంశం పైన కూడా గతంలో 18%, 12% విధంగా ఉంటే వాటన్నిటిని తగ్గిస్తూ 5%గా డిసిషన్ తీసుకున్నారు. సో ఇది డెఫినెట్గా కొంత అగ్రికల్చర్ ఫార్మర్స్కి అయితే కొంత బెనిఫిట్, రిలాక్సేషన్ మాత్రమే. ఇకపోతే ఆటోమొబైల్స్ మేడ్ అఫోర్డబుల్. సో ఆటోమొబైల్స్ పైన గతంలో 28% ఉన్నటువంటి ఆ స్లాబ్స్ మొత్తాన్ని కూడా ఇప్పుడు 18%గా, అంటే ప్రతి దానిపైన మీకు 10% బెనిఫిట్ అవుతోంది. దేనిపైన 1200 cc ఎక్సీడ్ అవ్వకుండా లోపల కార్స్ పైన కూడా మీకు 10% బెనిఫిట్ అవుతుంది.
డీజిల్ అండ్ డీజిల్ హైబ్రిడ్ కార్స్ 1500 డీజిల్ కార్ అయితేనేమో 1500 సీసీ కన్నా తక్కువ ఉన్నటువంటి కార్స్ పైన 10% మీకు బెనిఫిట్ అవుతుంది. గతంలో 28%, ఇప్పుడు 18% కుదించారు. తర్వాత 3 వీలర్ వెహికల్స్ని కూడా 18% కింద తీసుకొచ్చారు. మోటార్ సైకిల్స్ని కూడా 18%. తర్వాత మోటార్ వెహికల్స్ ఫర్ ట్రాన్స్పోర్ట్ ఆఫ్ గూడ్స్ అంటే ట్రాలీలు ఇతరత్ర ట్రాన్స్పోర్టేషన్ ఉపయోగించినటువంటి వాటిపైన కూడా 18% జిఎస్టీ నిర్ణయం తీసుకున్నారు. అంటే 10% బెనిఫిట్ అవుతుంది. ఉదాహరణకి ₹1,00,000 ఉంటే మనం 10,000 మన దానికి ట్యాక్స్ రూపంలోనే కడుతూ ఉంటే ఇప్పుడు ఒక 10 లక్షల దానికి మీకు ₹1,00,000 బెనిఫిట్ అవుతాయి. 10 లక్షల ఒక ధర ఉన్నది అనుకోండి, ఒక ట్రాలీకో లేకపోతే ఇతరత్ర ఆటోకో దేనికైనా మీకు ₹1,00,000 బెనిఫిట్ అవుతాయి గతంతో పోలిస్తే. సో నెక్స్ట్ సేవ్ ఆన్ ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్. ఎలక్ట్రానిక్ అప్లయన్స్ అనగానే పాపం చాలా మంది కూడా, నేను కూడా చాలాసార్లు నిజమే అనుకున్నాను, మంచి ఫోన్స్ కొనుక్కోవచ్చు, చాలా ట్యాక్స్లో బెనిఫిట్ వస్తుంది అనుకున్నాను. కానీ ఫోన్స్ పైన ఎటువంటి స్లాబ్స్లో చేంజెస్ చేయలేదు, పర్టికులర్గా ఇక్కడ ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. ఎయిర్ కండిషనర్స్ పైన 28 నుంచి 18%, తర్వాత టీవీల పైన 28 to 18%, అబోవ్ 32 ఇంచెస్ ఇంక్లూడింగ్ ఎల్ఈడి అండ్ ఎల్సిడి అబోవ్ 32 ఇంచెస్ వరకు మాత్రమే ఈ 28 నుంచి 18 తగ్గించారు. తర్వాత మానిటర్స్ అండ్ ప్రొజెక్టర్స్ 18% విధించారు. చివరిగా డిష్ వాషింగ్ మిషన్స్ తర్వాత వాషింగ్ మిషన్స్ అన్నింటినీ కూడా 28% నుంచి 18% కుదించారు. సో మీరంతా ఎగ్జైటింగ్గా ఉన్నారు కదా. సో ఈ చేంజెస్ అన్నీ కూడా సెప్టెంబర్ 22 నుంచి ఇంప్లిమెంట్ కాబోతున్నాయి. సో సెప్టెంబర్ 22 తర్వాత మీరు ఎటువంటి ప్రోడక్ట్స్ కొనుగోలు చేయాలన్నా, లేకపోతే దీన్ని ఇంక్లూడ్ అయినటువంటి హెల్త్ కేర్, ఇన్సూరెన్స్లు, లేకుంటే పిల్లలకి బుక్స్, రకరకాల ఏం కొనుగోలు చేయాలన్నా కూడా ఇకపై మిమ్మల్ని ఎవరైనా బురిడి కొట్టించాలని ఆలోచన చేసినా, బురిడి కొట్టించాలని ఒక ఆలోచనతో ఉన్న వ్యాపారులు, బిజినెస్ మ్యాన్స్ డెఫినెట్గా కొంత వాళ్ళ యొక్క ప్రయత్నాలు ఉంటూనే ఉంటాయి ఏ రకంగా ప్రాఫిట్ అవ్వాలని చెప్పి. సో మీ దగ్గర నుంచి అదనంగా వసూలు చేస్తే ఇది మీరు చూపించండి. డెఫినెట్గా సెప్టెంబర్ 22 నుంచి మీ దగ్గర నుంచి ఎవరైనా బురిడి కొట్టాలనే ఆలోచన చేసినా కూడా డెఫినెట్గా మీరు మోసపోకండి. ఈ వీడియోని మరో నలుగురికి షేర్ చేయండి. మీకు జరిగేటువంటి లాభాన్ని ఎంత మేర మనకు చేంజెస్ అవుతున్నాయి, నెక్స్ట్ మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, ఏ రకంగా ఉన్నాయని ముందుగానే ప్లాన్ చేసుకోండి. సెప్టెంబర్ 22 తర్వాత నుంచి ఇంప్లిమెంటేషన్ తీసుకురావడం కోసం కానివ్వండి, మీరు కొనుగోలు చేయడం కోసం కానివ్వండి, కొంత వెయిట్ చేయండి. సో ఈ వీడియో పైన, ఈ చేంజెస్ పైన మీ అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. ఇంకా ఇక్కడ